శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. ఏ రాశి వారికైనా ఆ రాశి యందు ఒక శుభగ్రహం ఉండడం వల్ల మంచి మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. లాభస్థానంలో ఒక గ్రహం ఉండడం వల్ల ఆ గ్రహం యొక్క కారకత్వాల ద్వారా జాతకుడికి సమయానికి సహకారం, ధనం లభించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ధనస్థానంలో గ్రహాలు ఉండడం వల్ల జాతకుడు స్వయం కృషితో ధన సంపాదన చేయడానికి అవకాశం ఉంటుంది. సంపాదించిన ధనాన్ని దాచుకోవడానికి కూడా ధనస్థానం బలంగా ఉండాలి. ఇవన్నీ మరి ప్రస్తుతం కర్కాటక రాశి వారికి రావడం జరిగింది. రాశి అందే బుధగ్రహ సంచారం సుమారుగా ఈ నెలంతా కూడా సంచరించడం జరుగుతుంది. జూలై 18వ తారీఖు నుంచి వక్రగమనం కూడా పొందడం వల్ల శుభగ్రహం వక్రగమనం పొందినప్పుడు విశేషమైనటువంటి బలవంతుడు అవుతూ ఉంటాడు. దానివల్ల మీకు బుధుడు కారకత్వాలైనటువంటి వ్యాపార సంబంధించిన అవకాశాలు విశేషంగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే విద్యార్థులకి వారిలో ఉన్నటువంటి మేధస్సుకి తగినటువంటి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. మీరు ఏదైనా ఒక సీటు కోసమో, ఒక పదవి కోసమో ఒక ప్రయత్నం చేసి ఉంటే అది ఏదో విధంగా విఫలమై ఉంటే ఇంకొకసారి మీరు జూలై 18 తర్వాత ప్రయత్నం చేస్తే ఆ పని మీకు చాలా సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. అది ఆర్థిక విషయమైనా అవ్వచ్చు, విద్యా సంబంధం కానీ వ్యాపారపరమైన అవ్వచ్చు. ఒకసారి ఈ జూలై 18 తర్వాత మీకు మళ్ళీ ఇంకొకసారి పునఃప్రయత్నం చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఇక ధనస్థానంలో కుజుడు ఈ రాశి వారికి యోగకారకుడు. ధనస్థానంలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు సింహరాశిలో. దాని వలన ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాల్లో మీకేమైనా పనులు కావలసి ఉన్నా, మీరు ఏదైనా ప్రభుత్వ వ్యవహారాల్లో కానీ ప్రభుత్వ పదవి కోసం కానీ ఒక నామినేటెడ్ పదవి కోసం కానీ ప్రయత్నం చేస్తూ ఉంటే 100% ఈ సమయంలో అవకాశం ఉంది. ఇది ప్రభుత్వ ఉద్యోగులకి అదనపు బాధ్యతలు, ప్రమోషను, జీతం పెరగడం లాంటి కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. దాంతోపాటుగా కేతువు, కుజుడితో సమానమైనటువంటి కేతువు అక్కడ రావడం వల్ల ఈ మూడు కూడా ప్రభుత్వ పనులకు కారణమైనటువంటి సింహరాశిలో ఉండడం వల్ల 100% మీకు మీ యొక్క వాక్చాతుర్యం పెరుగుతుంది, మీ వాయిస్లో కమాండింగు పెరుగుతుంది. ఎవరి సహకారం లేకుండా మీరు మీ యొక్క పనులు నెరవేర్చుకుంటారు. కుటుంబంపై మీ యొక్క పెత్తనం కొనసాగుతుంది. కుటుంబ సభ్యులు మిమ్మల్ని గౌరవిస్తారు. 2 విధాలుగా ధన సంపాదన వల్ల ఆటోమేటిక్గా మీ యొక్క పరపతి సొసైటీలో కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే మీరు సంపాదించినటువంటి ధనంతో ఈ సమయంలో మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనడం కానీ, కుటుంబంలో పిల్లలకి మంచి చదువు నేర్పించడం కానీ, మంచి కాలేజీలో నేర్పించడం కానీ, కుటుంబ అవసరాలకు తగినటువంటి సౌకర్యాలు కల్పించడం జరుగుతూ ఉంటుంది. అంటే ధనం ఎంత వేగంగా వచ్చినా అంత తొందరగా ఖర్చు అవుతుంది. ఒక ఇన్వెస్ట్మెంట్ మాత్రం కంపల్సరీగా చేస్తారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీకు ఈ నెలంతా ఇంచుమించుగా జూలై 26, 27 తేదీల వరకు శుక్రుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు. చతుర్థాధిపతిగా శుక్రుడు లాభస్థానంలో సంచరించడం వల్ల మీకు వాహన లాభం, గృహ లాభం, అలాగే స్త్రీల ద్వారా లాభం కూడా కలుగుతుంది. అంటే స్త్రీలు అన్నప్పుడు ఎలా ఉంటుందంటే భార్య వలన తల్లిగారు, అక్క, కోడలు, కుమార్తె, రక్త సంబంధీకులైనటువంటి స్త్రీల గురించి అనుకోవాలి తప్ప అన్యంగా మనకి ఎవరో వచ్చి మనకి ఎందుకు సహకరిస్తారు. ఇది కొద్దిగా రాంగ్ మెసేజ్ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మనకి స్త్రీల ద్వారా లాభం అన్నప్పుడు అది ఒకసారి మీరు గుర్తెట్టుకొని ఆ విధంగా మీకు ఏదైనా సహాయ సహకారాలు కావాల్సి ఉన్నా ఈ సమయంలో మీరు మీ రిలేటివ్స్లో ఎవరన్నా కొద్దిగా అధికార హోదాలో ఉన్నా, రాజకీయంలో ఉన్నా, వాళ్ళు ఏదైనా ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నా అటువంటి వాళ్ళు మీకు మీ యొక్క అవసరాలకి ఆర్థిక సహకారం అందిస్తూ ఉంటారు. అంటే ఏదైనా ఎంత డబ్బున్నా, ఎంత రొటేషన్ అయినా కొన్ని సందర్భాల్లో సమయానికి కొంత ధనం కూడా అవసరం అవుతూ ఉంటుంది. అటువంటి విషయంలో మీరు ఈ సమయంలో దాన్ని కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే
ప్రస్తుతం 12వ స్థానంలో మీకు రవి అలాగే గురువు కూడా ఉన్నాడు. గురువు 12వ స్థానంలో ఉన్నప్పుడు పిల్లల యొక్క శుభకార్యాల కొరకు, వారి అవసరాల కొరకు, దైవ సంబంధించిన కార్యక్రమాల వరకు, అలాగే మీరు ఏదన్నా పుణ్యక్షేత్రం దర్శించాలన్నా, విదేశంలో ఉన్నటువంటి మీ సంతానాన్ని చూడాలన్నా ఈ ధనవ్యయం తప్పనిసరిగా అవుతుంది. ఇది కంపల్సరిగా చేయవలసినటువంటి ఖర్చు. అలాగే రవి ధనాధిపతిగా వ్యయ స్థానంలో ఉండడం వలన కుటుంబ సభ్యుల అవసరాల కొరకు, కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్యం కొరకు కానీ, వారి యొక్క మందులు వగైరా వాళ్ళ మెయింటెనెన్స్ కొరకు కానీ చేయడం, అలాగే ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నులు, జిఎస్టీ, సిఎస్టీ వగైరా వగైరా చెల్లించడం, ఇవన్నీ కూడా మీ కర్తవ్యంగా ఖర్చులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీకు కంపల్సరిగా అటు ఫైనాన్స్ పరంగా జూలై నెల మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మిమ్మల్ని బ్లేమ్ చేయాలని, మిమ్మల్ని అన్పాపులర్ చేయాలని, ఎప్పుడో జరిగినటువంటి తప్పుని ఇప్పుడు పెద్ద చేసి మిమ్మల్ని ఏదో విధంగా అవమానపరచాలనే ఒక బ్యాచ్ మీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ నుంచి మీరు కాపాడుకోవాలంటే అటువంటి వారికి అవకాశం ఇవ్వకుండా, ఎటువంటి బలహీనతలకి లోనవ్వకుండా ఉంటేనే మీరు మరి ప్రస్తుతం ఉన్నటువంటి అష్టమరావు ప్రభావం నుంచి, అంటే చిన్న సమస్యకు కూడా ఎక్కువ స్ట్రగుల్ అయ్యే జాతకులు కర్కాటక జాతకులు. వాళ్ళు చిన్నదాన్ని కూడా పెద్ద తీసుకొని జీవితాంతం రాత్రి పగలు బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉంచండి. సరైనటువంటి క్యారెక్టర్ లేని మనుషులతో దూరంగా ఉంటే మంచిది. స్వస్తి. ప్రతి ఒక్కరికి కూడా ధనం అన్నది చాలా ఇంపార్టెంటు. ఆ ధనం ప్రతి వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు. అయితే వచ్చిన ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు అవ్వడం వల్ల రుణగ్రస్తులు అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల చాలామంది ఆర్థిక పరమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు ధనాన్ని కూడబెట్టడానికి, అంటే ధనం సంపాదించడం అందరికీ తెలుస్తుంది, అది దాచుకోవడం, అలాగే మీ అవసరానికన్నా ఎక్కువ ధనం రావడానికి ఒక పరిష్కారం అన్నది మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. అది సింపుల్గానే ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది నమ్మకంతో చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా ధనాన్ని కూడబెట్టడంలో ఈ చీమలు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అవి ఏం చేస్తాయంటే ఎక్కడన్నా ఆహారం దొరికితే మొత్తం అంతా ఒక చోట దాచుకుంటే, ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు దానికి పనిచేస్తుందని. కాబట్టి మీరు చీమలకి ఆహారం వేయవలసి ఉంటుంది. ముఖ్యంగా అంటే శాస్త్రాల్లో చెప్పిన ప్రకారం ఏం చెప్పారంటే తమలపాకు తీసుకొని దాని మీద ఒక నెయ్యి అంటే తేనె వేసి చీమలు ఉన్న చోట పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఆ విధంగా కాకుండా మీరు డైరెక్ట్గానే పంచదార, బియ్యం పిండి కలిపి ఈ చీమలకి ఆహారంగా వేయడం వల్ల, అది ఎప్పుడు చేయాలి, మనం మంగళవారం చేయవలసి ఉంటుంది. అంటే కుజుడు సంబంధించిన వారం అవటం వల్ల అది ఆ మంగళవారం రోజు ఈ చీమలకి ఆహారంగా వేయడం వల్ల కంపల్సరీగా మీకు ఈ ధనం పోగవుతుందన్నమాట. సేవింగ్స్ అవుతాయి, ఖర్చులు తగ్గుతాయి. అలాగే మీరు ఒక కొబ్బరికాయ అంటే బాగా, అంటే మన సోమయ్యప్పకి వెళ్ళినప్పుడు ఇరుముడిలో వేసినటువంటి కొబ్బరికాయ, కురిటి కొబ్బరికాయ అంటారు. ఆ కొబ్బరికాయ ఒకటి తీసుకొని దానికి ఒక కన్నం పెట్టి అందులో శుభ్రమైనటువంటి తేనె, పంచదార, బెల్లంతో నింపాలన్నమాట. అంటే అయ్యప్పకైతే నెయ్యితో నింపుతారు. అలా కాకుండా ఇది స్వీట్తో నింపి దాన్ని పశ్చిమ దిక్కున, పశ్చిమం అంటే సౌత్ సైడు, అది ఎక్కడన్నా ఒక నిర్జల ప్రదేశంలో మీకు సౌత్ సైడు చక్కగా ఒక గొయ్యి తీసి మరీ లోతుగా కాకుండా అందులో కప్పెట్టవలసి ఉంటుంది అన్నమాట. దానివల్ల కూడా అది తర్వాత చీమలకి ఆహారంగా మారడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రెండు కార్యక్రమాలు చేయటం అంటే చాలా వరకు ఇది కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది. శుక్రవారం రోజు, శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సూర్యోదయం దగ్గర నుంచి మర్నాడు శనివారం సూర్యోదయం వరకు కూడా ఎటువంటి ధనం కూడా, అంటే డబ్బులు, రూపాయలు, బంగారం, ఈ వస్తువులు కూడా మీ నుంచి బయటికి వెళ్ళకూడదు. అంతా కూడా ముందు రోజే అడ్జస్ట్ చేసుకోవాలి. ఎవరికి ఇవ్వాల్సినా కూడా శుక్రవారం అన్నది పేమెంట్స్ బంద్. మళ్ళీ శనివారం మాత్రమే ఇది స్టార్ట్ అవుతుంది.
ఇది ఎంత కష్టమైనా సరే మీరు అవసరమైతే శుక్రవారం అర్జెంట్ అయితే వేరే వాడిని ఫోన్పే చేయమంటే తప్ప మీరు మాత్రం ఖర్చు పెట్టద్దు. అలా ఒక 8 వారాలు మీరు చేస్తే 100% మీ యొక్క ఆర్థిక సమస్య పరిష్కారమై నిరంతరం మీ ఎనపెట్లో ధనం నిలబడుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా ఆంధ్ర ప్రాంతంలో ఈ కృష్ణా జిల్లా ఈస్ట్ గోదావరిలో చాలా వరకు పాటిస్తుంటారు. అది కూడా చేసుకోండి. దాని తర్వాత ఏంటంటే వీలైతే శుక్రవారం రోజు కనకదార స్తోత్ర పారాయణ, లక్ష్మీ అష్టోత్తరం, శ్రీ సూక్తం చదవడం, స్త్రీలని అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని ఏదైనా పండగలు అది వచ్చినప్పుడు ముఖ్యంగా ఆడపడుచులకి పిలిచి వాళ్ళకి ఈ చీర సారే లాంటివి పెట్టడం జరుగుతుంది. అలాగే ఇంట్లో ఉన్నటువంటి మీ కూతురు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని దుఃఖం కలిగేలాగా కన్నీరు పెట్టుకునే విధంగా మాత్రం మీరు ప్రవర్తించవద్దు. సాధారణంగా ఒక కుటుంబం పతనం అవుతుందంటే ఆ కుటుంబంలో స్త్రీ దుఃఖమే కారణం అవుతుంటుంది. ఊరకనే ఏడుస్తుంటారు. శుక్రవారం రాగాన ఒక్కొక్క ఇంట్లో ఎలా ఉంటుందంటే ఊరికే ఏడుస్తుంటారు. ఎందుకు ఏడుస్తారో అర్థమవుతావు. దాంతో ఆ యజమానికి ఇంకా చెప్పక్కర్లేదు. సో అటువంటివి ఉంటే సాధారణంగా పరిష్కరించుకుంటే కుటుంబం అన్నది సంతోషంగా ఉంటుంది. అది మనం నియమంగా ఉండడం అంటే కామన్గా ఈ శుచి శుభ్రత అవన్నీ కామన్గా ఉంటాయి. ఈ కొద్దిపాటి రెమెడీలు మీరు పాటిస్తే తర్వాత ఇంకా బెటర్ రెమెడీస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.